తెలుగు భాషాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన సిపి బ్రౌన్ పేరుతో కడపలో స్థాపించిన సిపి బ్రౌన్ గ్రంథాలయం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 29న రజతోత్సవం జరుపుకుంటున్న ఈ గ్రంథాలయం 70,000 పుస్తకాలు, 250కి పైగా తాళపత్ర గ్రంథాలతో భాషా పరిశోధనా కేంద్రంగా బాసిల్లుతుంది. గడిచిన 25 ఏళ్లలో గ్రంథాలయం సాధించిన ప్రగతి ప్రస్థానంపై ఈ మధ్యాహ్నం ప్రాంతీయ వార్తల్లో కొన్ని విశేషాలను చూశాం కదా. ఇప్పుడు మరిన్ని వివరాలు చూద్దాం. బ్రిటన్కు చెందిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన 1798 నవంబర్ 10వ తేదీన కలకత్తాలో జన్మించారు. తండ్రి మరణించిన తరువాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండ్ వెళ్లిపోయింది. తండ్రి స్ఫూర్తితో సిపి బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారసీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సాధించారు. తరువాత 1817 ఆగస్టు 4న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. 1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరిన బ్రౌన్ ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పుడు తెలుగులో మాట్లాడటం తప్పనిసరైంది. భాష నేర్చుకోవడంలో ఎదురైన ఇబ్బంది ఆయనను తెలుగు భాషా పరిశోధకుడిగా మారేలా చేసింది. ప్రాచీన తెలుగు కావ్యాలను ప్రజలందరికీ అర్థమయ్యేలా పరిష్కరించి ప్రచురించడంతో పాటు నిఘంటువు రూపొందించారు. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి తదితర ప్రాంతాల్లో పనిచేసి 1826లో మళ్లీ కడపకు తిరిగి వచ్చిన ఆయన అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడే ఒక బంగళా కొనుగోలు చేసి సొంత డబ్బుతో పండితులను నియమించి సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు. యోగివేమన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన తరువాత సిపి బ్రౌన్ గ్రంథాలయం బాధ్యతలను యూనివర్సిటీకి అప్పగించారు. 2006లో నవంబర్ 1న సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంగా మారుస్తూ విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా మార్చారు. ప్రస్తుతం ఈ పరిశోధనా కేంద్రంలో దాదాపు 70,000 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో 40,000 తెలుగు, 20,000 ఇంగ్లీషు పుస్తకాలతో పాటు కన్నడ, ఉర్దూ, సంస్కృతం, హిందీ, తమిళ గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. 250 వరకు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో లభించే తాళపత్ర గ్రంథాలను తీసుకువచ్చి వాటిని తెలుగులోకి అధ్యయనం చేయడమే కాకుండా డిజిటల్ ముద్రణ చేసే కార్యక్రమం సైతం కొనసాగుతోంది. వ్యవసాయ కవితలు మామూలుగా అవి ఇవి కథలు రాస్తూ పత్రికలు తీస్తూ ఈ గ్రంథాలయంలో పూజింపబడతా అంటే నాకే ఆనందంగా ఎంతో ఉన్నది. ఈ బ్రౌన్ లైబ్రరీలో ఎందరో మహనీయులు అందరికీ ఆప్తులై అందరినీ ఆదర్శపరంగా చూసుకుంటున్నారు. ఇంతటి గొప్పటి నిర్మించిన ఆ మహనీయుడు ఆ హనుమత్ శాస్త్రి గారికి 1000 నమస్కారాలు పెట్టి పూజించిన ఆయనకు తక్కువే. ఇంత గొప్ప 3 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఎంతో ప్రఖ్యాతి చెందినాడు ఆయన. దేశములకు సాటినాడు ఆయన ఈ బ్రౌన్ లైబ్రరీని. అసలు ఎవరికైనా బ్రౌన్ అంటే ఎవరికి తెలియని వ్యక్తిని దేశమంతటా స్థాపించాడు ఆయన. మొత్తం ఎంతో మంది అమెరికా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసిపోయినారు ఆయన బ్రౌన్ లైబ్రరీని. తాళపత్రాల పైన నేను ఇక్కడ ప్రశ్నాశాస్త్రం అనే గ్రంథం పైన నేను బెంగళూరులో రీసెర్చ్ చేసేటప్పుడు ఈ ప్రశ్నాశాస్త్రం పైన ప్రాజెక్ట్ వర్క్ చేశాను. ఇది మన సిపి బ్రౌన్ గ్రంథాలయంలో తాళపత్ర సెక్షన్లో ఉంది. ఇది అముద్రిత గ్రంథము. ఇక్కడ ఈ గ్రంథాలయం నాకు ఈ పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడింది. అలానే భావి పరిశోధనలకు ఎంతగానో ఇక్కడ గ్రంథాలయం చాలా బాగా వినియోగపడుతుంది. ఈ గ్రంథాలయాన్ని చూసినప్పుడల్లా తెలుగు భాషకు బ్రౌన్ చేసిన సేవలు గుర్తుకు వస్తుంటాయి. అయితే ఆయన విగ్రహం ఎక్కడా లేదని గుర్తించిన కడపకు చెందిన పుత్తా బాలిరెడ్డి రాజీవ్ పార్క్ రోడ్డులో బ్రౌన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యానమద్ది హనుమత్ శాస్త్రి గారు ఇంకా కొంతమంది పెద్దలు కలిసి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీని స్థాపించడానికి ప్రయత్నం చేసి సఫలీకృతులైనారు. కానీ మన ఊరిలో బ్రౌన్ విగ్రహం గానీ అని ఎక్కడా లేదు. మన ఊర్లోనే కాదు, ఆంధ్ర దేశంలో గానీ ఇంగ్లాండ్ దేశంలో గానీ బ్రౌన్ విగ్రహం లేదు. ఎంతమందో రాజకీయ నాయకులు వాళ్ళందరి విగ్రహాలు ఉన్నాయి, స్వామీజీల విగ్రహాలు ఉన్నాయి. కానీ ఇంత గొప్ప కృషి చేసి బ్రౌన్ విగ్రహం లేనిది చాలా కొరతగా నాకు అనిపించింది. దానికోసమని నేను కొంచెం కృషి చేసి కొంతమంది మిత్రుల సహాయంతో అప్పుడుండే కలెక్టర్ గారి డాక్టర్ శశిభూషణ్ గారి సహాయంతో అక్కడ విగ్రహం ప్రతిష్ఠింపడి. కేవలం పుస్తకాలు అందుబాటులో ఉంచడమే కాకుండా ఈ గ్రంథాలయం ఆధ్వర్యంలో నెల సాహిత్యం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలతో కవితా గోష్ఠులు, తెలుగు భాషపై చర్చలు నిర్వహిస్తూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ నెల 29, 30న రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.